యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమది మంచి ప్రభుత్వమని, చిడతలు కొట్టుకోవడమే కూటమి పనిగా పెట్టుకుంది. రాబోయే సంవత్సరం సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఊర్లు విడిచిపెట్టి పంపిస్తున్నారు. కూటమి వల్ల రాష్ట్రంలో చాలా మంది ఊర్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని కేతిరెడ్డి ఆరోపించారు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని యూనియన్ రాష్ట్ర నాయకులు డి నారాయణరావు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా తాము ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యలు గజపతి నగరం నియోజకవర్గం, గజపతి నగరం మండలంలో ఉన్నాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సాలూరులో జరిగిన వక్తృత్వ పోటీల్లో పాచిపెంట మండలం కర్రివలస ప్రభుత్వ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని మునకాల ఉమామహేశ్వరి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వివేకానందుని ఆశయాలు, యువత పాత్రపై ఆమె చేసిన ప్రభావవంతమైన ప్రసంగం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన ఉమామహేశ్వరికి నిర్వాహకులు 3000 నగదు పురస్కారం అందజేశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. గన్నవరం నియోజకవర్గం నున్నలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ బస్ షెల్టర్ను ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్స్ని దుండగులు చించివేయడంతో ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు భీమవరపు నరేందర్ రెడ్డి ఈ చర్యకు పాల్పడి పరారయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బద్వేల్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పలు షాపులలో ప్లాస్టిక్ రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణంలో చాలా వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బయోడిగ్రేడబుల్ వస్తువులను వాడుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి బయోడిగ్రేడబుల్ కవర్లను వాడి స్వచ్ఛ బద్వేల్కు సహకరించాలని ఆయన కోరారు. బుచ్చి జాతీయ రహదారి నుంచి రాజపాలెం రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన రహదారి నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో దారుణంగా మారింది. కొన్ని నెలలకే తారు పెచ్చులుడుతుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనుల నాణ్యత లోపంపై మండిపడుతూ ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్తోనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లిమర్ల మండల వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామిడి తోటల పూత మాడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెల్త్ సిబ్బంది హెచ్చరించారు. ఆమదల వలసలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నవగ్రహ సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర యాగ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, వివిధ హోమాలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ యాగంలో పాల్గొనడం వల్ల కుజ, కాలసర్ప, ఏలినడసని దోషాలు నివారించి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలిపారు. పెదకాకాని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ అధ్యక్షురాలిగా దొడ్డక శిరీష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొసీడింగ్ అధికారి ఎమ్మెల్యే నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 21 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది హాజరయ్యారు. నంబూరు గ్రామం ఎంపీటీసీ 4 దొడ్డక శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రొసీడింగ్ అధికారి శిరీష చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తన ఎన్నికకు సహకరించిన పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర, మండలంలోని కూటమి నాయకులకు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. అర్ధవీడు మండలం పెద్ద కందుకూరు గ్రామంలో రోడ్ల సమస్యపై కమలాపురి రజిత ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్ల దుస్థితిని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.